నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ ఒక రకంగా ప్రతిపక్ష అధికార పార్టీ నేతల మధ్య మాట యుద్ధం తలపిస్తోంది. సో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల కాంతం గారు ఉన్నారు. సో ఏమనిపిస్తుంది? ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి కూడా కేటీఆర్ గారు అంటున్నారు, మాజీ మంత్రి రేవంత్ రెడ్డి గారు తమ మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నట్టు ఒక ఆరోపణ చేస్తున్నారు. ఎట్లా చూడవచ్చు? ఇయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంటే అది కేసీఆర్ కేటీఆర్ ఇయాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా పొలిటికల్ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిది, అదే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులది, అదేవిధంగా బీజేపీ నాయకులది, అదేవిధంగా వ్యాపారులది, ముఖ్యంగా బిజినెస్ వాళ్ళది. ఇయాల్లో అనేక రకమైన బిజినెస్ వ్యాపారుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. బిజినెస్ యజమానుల మీద, బిజినెస్ వాళ్ళ మీద, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద, వాళ్ళను వ్యాపారులను మొదలు టార్గెట్ చేసింది కేటీఆర్. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. కానీ ఎటువంటి టెస్ట్కైనా నేను సిద్ధంగా ఉన్నా, సో నాకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు కేటీఆర్. నార్కోటిక్ టెస్ట్ అయినా పర్లేదు, ఇంకోదైనా ఏదైనా పర్లేదు అంటున్నారు. ఏమైనా సిగ్గుందావే? మీ అయ్యే ముఖ్యమంత్రి అప్పుడు 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి. మీరిద్దరికి తెలియకుండా రాష్ట్రంలో చీమ చిట్టుకుమన్నదా? ఏం అవగాహన లేని మాట్లాడమంటారు. పోలీస్ డిపార్ట్మెంటు ఫోన్ ట్యాపింగ్ చేసేది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తారు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్కు ఎవరైతే డిఎస్పీ స్థాయి అధికారి ఉన్నాడో ఆయనకు అప్పచెప్పి మొత్తం ఒక సామాజిక వర్గం, అంటే దాంట్లో వెల్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలు ఇచ్చి మా పిసిసి అధ్యక్షులు, అప్పుడు పిసిసి అధ్యక్షులు మా రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కల ఆఫీసు పెట్టి, అదేవిధంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఆఫీసులు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసేది వాస్తవం కాదా? ఒక పోలీస్ అధికారి డిఎస్పీ ఎవరి కంట్రోల్ ఉంటాడయా? డీజీపీ కంట్రోల్. డీజీపీకి ఎవరి కంట్రోల్ ఉంటారు? ముఖ్యమంత్రి కంట్రోల్ ఉంటాడు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్లు నడుస్తాయా? ఫోన్ ట్యాపింగ్ వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ చెయ్యాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. అది కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇయాల్లో నిజాం లెక్క పరిపాలన కొనసాగించుకుంటూ ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి, అది చట్ట విరుద్ధమైన పద్ధతి, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి పద్ధతి. కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది, చట్టపరమైన చర్యలు చేపడతారు ఖచ్చితంగా. ఆ కేసులో ఆనాడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ వీళ్ళు ఖచ్చితంగా జైలుకు పోవడం తప్పదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గ పనులు అనేకమున్నాయి. ఫోన్ ట్యాపింగ్ల ద్వారా సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, కాంట్రాక్టర్ వాళ్ళను, వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఫోన్లు మాట్లాడుతుంటే ట్యాపింగ్ చేసి వాళ్ళను బెదిరించి 100 కోట్లు దోసుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కడతారని 1000 కోట్లు దోసుకున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో 30,000 ఎకరాల భూమిని మరి బడాబాబులకు అప్పచెప్పారు. వీళ్ళు బినాం పేర్ల మీద చేసుకున్నారు. ఇవాళ 1000 కోట్లు భూముల మీద సంపాదించారు. ఇవాళ లిక్కర్ మీద, అనేకమైనటువంటి సంస్థల మీద ఎట్లా కవిత బయటకు వచ్చే అవకాశం కోట్లు సంపాదించారు. కవిత బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ అయినట్టు మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసింది. ఎట్లా చూడవచ్చు అసలు? ఎవలే ఎందుకు వస్తుంది? 5-6 ఏళ్ళ దాకా ఎందుకు ఇచ్చిపెడతారే? వాళ్ళకు చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఆమె ఎందుకు పోతుంది? ఆమె చేసిన కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ చేసింది. ఖచ్చితంగా సిబిఐ విచారణ జరుగుతుంది, ఈడీ విచారణ చేసింది. తిహార్ జైలుకు పంపారు. ఆ నుంచి అండమాన్ జైలు గిట్ట పోతుందేమో తెలియదు. అది చట్టం చేతిలో ఉంటుంది కదా. చట్టం అందరికీ సమానమే కదా. అందరూ ఎవరు ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా సమానమే. ఆనాడు ఎంత పెద్ద ప్రధానమంత్రుల కాంచెలు, ముఖ్యమంత్రుల కాంచెలు అరెస్ట్ చేసినారు. అది చట్టపరమైన చర్య తీసుకున్నారు. ఆమె ముఖ్యమంత్రి బిడ్డైనంత, మాజీ ముఖ్యమంత్రి బిడ్డైనంత మాత్రాన్ని ఎందుకు ఇచ్చిపెడతారబ్బా? ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు. సిబిఐ విచారణ, ఈడీ విచారణ, ఇంకా ఆ విచారణలో ఇంకా ఏమన్నా
దానికి అనుగుణం కాకుండా ఇంకేమన్నా తీసుకుంటే అండమాన్ జైలు కూడా పంపుతారు. దాంట్లో ఎందుకంటే చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసారు కాబట్టి ఆ పరిధిలోనే వాళ్ళకు శిక్షలు తప్పవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఒక్క మాట, ప్రభుత్వం ఏదైతే కూలిపోతుంది అంటున్నారు, ఇప్పటికే బీజేపీ నాయకులు మమ్మల్ని మా ఎమ్మెల్యేని టచ్ చేస్తే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు బీజేపీ నాయకులకు? బీజేపీ వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఏమి కూడా ఈకెలు కూడా కదిలించలేరు. ఇది 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. ఈ 10 ఏళ్ళు మీరు ప్రభుత్వాలను కూల్చాలని చూశారు, కూల్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కూల్చడం ఈజీ కాదు. తెలంగాణ ప్రభుత్వం తరపున 4 కోట్ల మంది ప్రజలున్నారు, గుర్తుపెట్టుకోండి. బీజేపీతోని వెంట్రిక కూడా కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కదిలించలేరు. కాంగ్రెస్ ప్రభుత్వము కంటిన్యూగా 10 సంవత్సరాలు కంటిన్యూగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే ప్రజలకు ఆ విధంగా సేవ చేస్తుంది. ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. కాబట్టి ప్రభుత్వము ప్రజలలో కలిసిపోతుంది. ఖచ్చితంగా ఇంకా మునుముందు చూడండి, ఇప్పుడు ఇంకా చూడలేదు, మునుముందు తెలంగాణ ప్రజల పల్లెల్లోనే ప్రజల దగ్గరనే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎక్కడ పల్లెల్లో ప్రజలు ఉంటారు కాబట్టి ఆ ప్రజల సమస్యలు అక్కడనే పరిష్కారం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎవ్వరు ఏమి కూడా పీకలేరు, ఈ ప్రభుత్వాన్ని కదిలించలేరు. ఆ దమ్ము కూడా ఎవరికి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఎవరెన్ని కుట్రలు చేసినా మా ప్రభుత్వాన్ని ఏం చేయలేనట్టు కూడా గజ్జల కాంతం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని మెజారిటీ ఆఫ్ సీట్లు రాబోతున్నాయి అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.